లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా గ్రామాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫార్మా కాకుండా వేరే కంపెనీలు అయితే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని ప్రజలు చెప్పడంతో పొల్యూషన్ లేని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో టెక్స్టైల్ కంపెనీల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనుంది. దీంతో స్థానిక యువతకు భారీ ఎత్తున ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు కూడా లగచర్లకు సంబంధించినటువంటి ఇష్యూనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే లగచర్ల, పోలేపల్లిలో ప్రధానంగా ఫార్మా విలేజ్ ఏర్పాటుకు సంబంధించి పెద్ద ఎత్తున గిరిజనులంతా కూడా వ్యతిరేకించారు. ఈ అంశంలోనే పెద్ద ఎత్తున ఒకవైపు రైతులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గిరిజనులు వ్యతిరేకిస్తున్నటువంటి దానికి అనుగుణంగానే అక్కడ ఫార్మా విలేజ్కి సంబంధించి భూసేకరణ రద్దు చేస్తూ కూడా నిన్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు అక్కడ గిరిజనులు ఒకటే చెప్పడం జరిగింది, ఫార్మా విలేజ్ తప్పించి వేరే ఇతర అంటే పొల్యూషన్ లేనటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి మా భూములని స్వచ్ఛందంగా ఇస్తామంటూ కూడా అక్కడ చెప్పినటువంటి రైతులు చెప్పడంతో అక్కడ ఫార్మా విలేజ్ని వెనక్కి తీసుకోవడం జరిగింది, రద్దు చేయడం జరిగింది. అక్కడ మల్టీపర్పస్కి సంబంధించినటువంటి పరిశ్రమల ఏర్పాటుకి సంబంధించి నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ప్రధానంగా దుద్యాల మండలంలో దాదాపు 110 ఎకరాలకు పైగా కూడా భూసేకరణకి సంబంధించినటువంటి అంశంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలేపల్లికి సంబంధించి 71 ఎకరాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా అక్కడ ఏర్పాటు చేసేటటువంటి మల్టీపర్పస్ అంటే పొల్యూషన్ లేనటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్వచ్ఛందంగా ఎవరైతే ముందుగా స్వచ్ఛందంగా భూములను ఇస్తామంటారో ముందుగా రైతులు వారి నుంచి ప్రభుత్వం స్వచ్ఛందంగా భూములను స్వీకరిస్తుంది. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి మేము భూములను స్వీకరించమంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వారు పోరాటం చేసినటువంటి ఫార్మా విలేజ్ని ప్రభుత్వం రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఉండేటటువంటి పరిశ్రమలను తీసుకొచ్చి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి యువత కానీ ప్రజలు కానీ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫార్మా విలేజ్ని రద్దు చేసినట్టు భూసేకరణని రద్దు చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి లగచర్లకు సంబంధించినటువంటి ఇష్యూ మాత్రం ఒక ఫుల్ స్టాప్ పడింది. అక్కడ ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.